ఒక్కొక్కటి నెరవేర్చుచూ ఉన్నాడు. నేను అది చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. దేవుడిని అడిగినది దేవుడు మాకు ఇవ్వకుండా లేడు. తగిన సమయమందు దేవుడు మా ఆశను, మా కోరికను ఆయన నెరవేర్చుచూ వస్తున్నాడు. దేవుడు మన సంఘంలో కూడా ఈరోజు నేను వాక్యం చెప్పక మునుపు దేవుడు నాతో ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నీ ఎదుట 1000 మంది ఉన్నట్టుగా చూసి వాక్యం చెప్పు అని అన్నాడు. ఎంతమంది? 1000 మంది. నాటు 100 మంది కాదు, 1000 మంది నీ ఎదుట కూర్చున్నారు. ఆ 1000 మందికి నువ్వు వాక్యం చెప్పు. ఈరోజు దేవుని ఆత్మ నన్ను ఇంత బలముగా నడిపించటానికి గల కారణము, నా కన్నులతో నేను నా ఎదుట 1000 మందిని చూస్తున్నాను. ఇది నా విశ్వాసం, ఇది నా కోరిక. ఈ ప్రాంతంలో ఒక బలమైన సంఘము, ఈ ప్రాంతంలో ఒక బలమైన దేవుని మందిరము దేవుడు నిశ్చయముగా కడతాడు అన్నది నా కోరిక. ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు. మనుష్యులుగా మనకున్న శక్తి మనం ఆధారం చేసుకొని చూస్తే ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అని లెక్కలు వేసుకుంటాం. కానీ దేవునికి ఆ లెక్కలో, దేవునికి సమస్తము సాధ్యమే. నీ ఆశలు నా ఆశలు నెరవేర్చటము దేవునికి సాధ్యమే. నీ కోరికలు నా కోరికలు నెరవేర్చటము ఆయనకు సాధ్యమే. ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తానన్న వాగ్దానము నీ జీవితంలో జరుగును. దేవుని బిడ్డ, దేవుని దగ్గరకు ఆశతో రా. ఆయన గుప్పిలి విప్పి ఉన్నాడు. నీ ఆశను నా ఆశను ఆయన నెరవేర్చడానికే. అయితే ఎవరి ఆశలు నెరవేరుతాయి? ఇది కూడా అదే కదా. అందరూ ఆశలు, ఏ ఆశ పడితే ఆశ పెట్టుకొని వస్తే నెరవేరుతాయా? లేదు లేదు లేదు. ఎలా రావాలి ఆశ? ఎవరు ఏ విధంగా పెట్టుకోవాలి ఆశ? ఎవరి ఆశలు దేవుడు తృప్తిపరుస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథములో నేను చెప్పాలి అని అనుకుంటే చాలా ఉన్నవి, కానీ ఒక్క మాట చెప్తాను. దేవుడు నీ ఆశను నెరవేర్చాలంటే మొదట దేవుడికి నువ్వు ఇష్టం ఉండాలి. దేవుడికి నువ్వు ఇష్టం ఉండాలి. అవునా కాదా? దేవునికి నువ్వు ఇష్టం లేకుండా దేవుడు నీ ఆశని ఎట్లా తీరుస్తాడు? ఇప్పుడు మనం ఇద్దరం స్నేహితులముగా మనము ముందుకు వెళ్తున్నాము. మన మధ్యలో ఏదో ఒక చిన్న గొడవ వచ్చిన తర్వాత నేను స్నేహితుడిగా ఉన్నప్పుడేమో నేను ఏది అడిగితే అది నువ్వు నాకు ఇచ్చావు. ఒక చిన్న గొడవ వచ్చింది, నేను అడిగితే నువ్వు నాకు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? నేను నీకు ఇష్టం లేకుండా పోయా. ఇష్టం ఉన్నప్పుడేమో ఇస్తావు, ఇష్టం లేనప్పుడేమో ఇవ్వవు. అవునంటారా కాదంటారా? మరి దేవుడు కూడా అంతే.